ఎందరో పుడతారు, కొందరే చరిత్రలో నిలుస్తారు. అలా చరిత్రలో నిలిచిన వారిలో కాకినాడ జిల్లాలోని మల్లాడి సత్యలింగ నాయకరు ఒకరు. విద్యాదాతగా పేరు తెచ్చుకున్నారు. పేద కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి సంపాదించిన 1600 ఎకరాలను సమాజ అభివృద్ధికి తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప మనిషి నాయకర్. కులమత వర్గాలకు అతీతంగా తాను సంపాదించిన మొత్తం ఆస్తిని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా చొరవ తీసుకున్నారు. అందుకే కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టారనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రస్తుతం కాకినాడతో పాటు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. కాకినాడలో వాడివేడి చర్చగా మారిన ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లాకి సంబంధించి ఇప్పటికే సమయం చాలా అయింది. కాకినాడ జిల్లా విభజనలో ఏవైతే కోనసీమ అంబేద్కర్ జిల్లాకి అంబేద్కర్ అని ఎలా పేరైతే పెట్టారో అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి విద్యాదాతగా ఉన్న మల్లాడి సత్యలింగ నాయకర్ వారి పేరు కూడా పెట్టాలని చెప్పి ఇప్పటికే కొంతమంది పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు వీరంతా కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించుకున్న నేపథ్యంలో కాకినాడకి జిల్లాకి ఎంఎస్ఎన్ చార్టీస్ పేరు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి వారు చెప్పిన పరిస్థితి కనపడింది. అయితే కాకినాడ జిల్లాలో ఏవైతే ఎంఎస్ఎన్ చార్టీస్ ఏవైతుందో మనం క్లియర్గా అక్కడే ఉన్నాము. ఎంఎస్ఎన్ చార్టీస్ అంటే ఇది మల్లాడి సత్యలింగ నాయకర్ అంటే ఎంఎస్ఎన్ చార్టీస్ ఏవైతుందో చార్టీస్కి ఖచ్చితంగా వారు పేరు పెట్టాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ గారికి అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కనబడింది. అయితే వీరంతా కూడా ఎవరైతే మల్లాడి సత్యలింగ నాయకర్ తన అతిపేద కుటుంబంలో పుట్టి అంచెంచెలుగా ఎదిగి బ్రిటిష్ కాలంలోనే ఎన్నో కష్టాలు పడి చదువులు తెలుసుకుని సుమారు 1600 ఎకరాలు పైబడి వీరి యావత్ ఆస్తిని తృణప్రాయంగా త్యాగం చేసిన త్యాగశీలు ఎవరుతున్నారో మల్లాడి సత్యలింగ నాయకర్ అని చెప్పి ఇక్కడ పూర్వ విద్యార్థులు కూడా చెప్పే పరిస్థితి కనబడింది. మరోపక్క వీరు 1912లో వీలునామా ద్వారా ఇప్పటికే వారు ఎన్నో సేవలు ఎన్నో వారి ఆస్తులు కూడా అందించిన పరిస్థితి కనబడింది. 1515 నుంచి కూడా వారు ఉచిత భోజనం అలాగే 1919 నుండి కూడా ప్రాథమిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు సంబంధించి అలాగే డిగ్రీ కళాశాల, ఎంఎస్ఎన్ పీజీ సెంటర్ అలాగే ఆంధ్ర పాలిటెక్నిక్ సంబంధించి 40 ఎకరాలు కూడా వీరు స్థలదాతగా అలాగే వేద పాఠశాల కూడా వీరు పెట్టారు. ఎన్నో దేవాలయాలకి విదేశీ చదువులకు ఆర్థిక సహాయం కూడా ఇప్పటికే చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న పూర్వ ఎవరైనా విద్యార్థులు కూడా చెప్పే పరిస్థితి కనబడింది. అయితే అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అలాగే మల్లాడి సత్యలింగ నాయకరు విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసిన వారు అని చెప్పచ్చు. అలాగే మహాత్మా గాంధీ కారణ జన్ములు మహానుభావులు కోటికి ఒకరు ఉంటారని చెప్పి వీరు ప్రశ్నించారని చెప్పి అలాగే ప్రపంచ ప్రాఖ్యాత శాస్త్రవేత్త యాళ్లప్రగడ సుబ్బారావు వీరి ఆర్థిక సహాయంతో చదువుకుని వీరు ట్రేటీ అలాగే సైక్లిన్ మెడిసిన్ లాంటి మందులకు కనిపెట్టి ప్రపంచ ప్రజలకు ప్రాణదానం చేసి ఉన్నారని చెప్పి అలాగే కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమాన విద్యను అందించిన మహనీయుడు మల్లాడి సత్యలింగ నాయకరు. అలాగే ఇటువంటి మహనీయులకు ఏమిస్తే రుణం తీరుతుంది, వీరు భారతరత్న పురస్కారానికి అర్హులే. అలాంటిది ఇలాంటి మల్లాడి సత్యలింగ నాయకుడికి ఖచ్చితంగా కాకినాడ జిల్లాకి పేరు పెట్టాలి. అలాగే కాకినాడ జిల్లా ప్రజలు ఇప్పటికైనా వారు చేసిన సేవను గుర్తించి ఖచ్చితంగా వారి పేరు పెడితే ఎంతో మంచి అని చెప్పని ఇక్కడ పూర్వ విద్యార్థులు అలాగే కొంతమంది స్థానిక నాయకులు కూడా చెప్పే పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజానికి ఎవరుతున్నారో వారంతా కూడా అంటే ఇంత 1600 ఎకరాలు పైబడి ఆస్తి వారి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ₹1 కూడా ఉంచకుండా యావదాస్తి కూడా ఒక పక్క విద్యాదానానికి సంబంధించి అలాగే దేవాలయాలకి వారు దానం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించి వారి విజ్ఞతగా వదిలేస్తామని చెప్పి ఇక్కడ ఎవరైతే కొంతమంది ఎవరైతే ఒక పక్క ఇక్కడ చదువుకున్న అంటే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎంతోమంది చదువుకుంటారో వారంతా కూడా కోరిన పరిస్థితి. మరోపక్క ఎవరైతే ఇక్కడ పూర్వ విద్యార్థులు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కాకినాడ జిల్లాలో కాకినాడలో మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని చెప్పి ఒక పక్క జిల్లా కలెక్టర్కి అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. చూసాం కదా, అంటే ప్రస్తుతం మల్లాడి సత్యలింగ నాయకర్ వారు 1600 ఎకరాలు పైబడి విద్యాదాతగా అలాగే దేవాలయాలకు ఇచ్చున్నారు. కాబట్టి అసలు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు ఎందుకు పెట్టాలి, అసలు పూర్వ విద్యార్థులు ఎందుకు అంటున్నారు, ఇక్కడ స్థానిక నాయకులు ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే దానిపై అయితే ఐ న్యూస్ గ్రౌండ్ రూపంలో చూద్దాం రండి.
కాకినాడ జిల్లా కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ అంటే ఎప్పటి నుంచో విద్యకు సంబంధించి ఎంఎస్ఎన్ చార్టీస్ అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ వారు విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో చదువుకుని ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళే పరిస్థితి కనబడింది. అటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ వారు పూర్వవాస్తులకు సంబంధించి సుమారు 1600 ఎకరాలు పైబడి వారు విద్యా సంస్థలకి అలాగే దేవాలయాలకి వారు దానం చేసే పరిస్థితి కనబడింది. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే పూర్వ విద్యార్థులు, బీసీ సంఘ నాయకులు, కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న వనమాడి వెంకటేశ్వరరావు వీరంతా కూడా కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది. అంటే కాకినాడ జిల్లాకి లో ఉన్న కాకినాడకి మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలి అని చెప్పి వారు వినతపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం మల్లాడి సత్యలింగ నాయకర్ విద్యా సంస్థలకు సంబంధించి ఎంఎస్ఎన్ చార్టీస్లో ఉన్నాము. ప్రస్తుతం మన వద్ద కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, చూసాం అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ అంటే తెలియని వారు ఎవరు లేరు. చిన్నవారిని పెద్దవారి దాకా ఎంఎస్ఎన్ చార్టీస్లో ఎంతోమంది చదువుకున్నారు, ఉన్నత స్థాయికి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇదంతా చూస్తుంటే అసలు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు ఎందుకు పెట్టాలి అంటే మరి ఐ న్యూస్ వారు అడిగిన దానికి చాలా సంతోషం. ఇవాళ మరి విద్యాదాత మరి మహానుభావుడు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని ఎందుకు మేము పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఏమీ చదువుకోకుండా మరి ఒక కోరంగి గ్రామంలో ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టిన వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. అటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు మరి రంగూన్ వెళ్ళి కొన్ని వ్యాపారాలు చేసి మరి మళ్ళా కోరంగి వచ్చి విద్యతోటే మరి సమాజం బాగుపడుతుంది, నేను చదువుకోకపోయినా సరే 10 మంది చదవాలనే ఒక ఉద్దేశంతో మరి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో సుమారు 1600 ఎకరాలు పైబడి ఈ కాకినాడలో కొని దీని ఎంఎస్ఎన్ చారిటీస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో అనేక మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ కాలంలోనే మరి ఆయనకు ఆ థాట్ వచ్చిందంటే మహానుభావుడు మరి ఆయన్ని జీవితంలో కూడా మేము మర్చిపోకూడదనే ఈ కాకినాడ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎంఎస్ఎన్ చారిటీస్, అలాగే మరి డిగ్రీ కాలేజ్, అలాగే అచ్చంపేట జంక్షన్ పీజీ కాలేజ్, అలాగే మరి వేద పాఠశాల. మరి చూడండి ఆ రోజుల్లో ఆయనకు వచ్చిన ఆలోచన, ఆ రోజుల్లోనే వేదాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో పేద బ్రాహ్మణుల్లో ఉండే అనేక కులాలని వేదాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో వేద పాఠశాల ఏర్పడడం జరిగింది. ఇప్పుడే చూసాం మనం ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిత్య అన్నదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు డైలీ 300 నుంచి 350 మంది రోజు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ భోజనాలు కల్పిస్తున్నారంటే మహానుభావుడు అటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఈ కాకినాడ జిల్లాకు పెట్టాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇది ఒకటే, మేము మాదంతా ఒకటే, ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పుడు జిల్లాల విభజన తర్వాత ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలకు విభజన అయింది. ఒకటి డాక్టర్ బిఆర్ మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా, అది కోనసీమ అంతా జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా పెట్టడం జరిగింది. ఇవాళ కాకినాడ జిల్లా పేరు తీయమంటలేదు మేము. మనం మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా, కాకినాడ పేరు కానీ కాకినాడ జిల్లా పేరు కానీ మనకి అన్ని కలుపుకుంటాం. మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంటే చూసాము అంటే ఇంత విద్యాదాతకి సంబంధించి కానీ దేవాలయాల హాస్టల్ కానీ అంటే ఎన్ని ఎకరాలు 1600 ఎకరాలు పైబడి నా హాస్టల్ దానం చేశారు. మరికొంతమంది ఈ యొక్క వచ్చిన ధాన్యం సంబంధించి కానీ పొలాలను చూస్తున్న డబ్బులు కానీ ఇవంతా సరిగ్గా రావట్లేదు, కొంతమంది పక్కదో పట్టిస్తున్నారు, దీని మీద కూడా సరైన కమిటీ వేయాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దాని రకం చూడవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ప్రజెంట్ అయితే దాని మీద అయితే మేము లేవనెత్తదలుచుకోలేదు. ఎందుకంటే ముందు ఆయన పేరు పెట్టి ఆయన గౌరవించాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆయన 1600 ఎకరాలు కూడా ఇంచుమించు 500-600 ఎకరాలు కొంతమంది చేతుల్లో పెద్ద దళారుల చేతుల్లోనే ఉన్నాయి. మేము కాదంటలేదు. దానికి ఏదో పూర్వ శిస్తు ₹2 శిస్తు కట్టే విధంగా ఈ మహాదాత ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా అంటే ఒక కాన్సెప్ట్ ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకో కాన్సెప్ట్ పెట్టుకోకూడదన్న ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు కానీ దీని సాధన సమితి కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ కుల మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా ఈవేళ ఆయన పేరు పెట్టాలని మేము అడుగుతూ ఉన్నాం.
అంటే ఇప్పుడు ఎంత విద్యాదాతకి అంటే మల్లాడి సత్యలింగ నాయకరే అంటే కాకినాడలో ఆయన పేరు ఎందుకు పెట్టాలి? అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరు లేరా? అంటే ఇప్పుడు చూసామా డాక్టర్ కోనసీమ అంబేద్కర్ జిల్లాకి అంబేద్కర్ గారు పెట్టారు. అంటే ఆయన ఎంతో రాజకీయ మనకి రాజ్యాంగం నిర్మించారు కాబట్టి అలాగే అటువంటి వ్యక్తి పెట్టడం అనేది ఒకలా చెప్తున్నారు. మరి కొంతమంది అంటే ఈయన పేరు ఎందుకు పెట్టాలని చెప్పారు. అంటే ఈయన పేరు ఎందుకు పెట్టాలని మీరు అనుకుంటారు? అంటే నేను నిర్మోహంగా మాట్లాడతాను. ఎవరు బాధపడకపోయినా నేనైతే ఒకటే మాట చెప్తాను. మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలనే ఉద్దేశం ఏంటంటే ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు యావదాస్తిని కూడా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ ఎవరికి లేకుండా యావదాస్తిని కూడా చారిటీస్కి అప్పగించిన మహాదాత. ఈవేళ పిఠాపురం రాజా గారు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, అనేక మంది బలు సామ్మూర్తి గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళు కూడా మహానుభావులే, వాళ్ళని కూడా తక్కువ చేయటం లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, వాళ్ళకి పూర్వం నుంచి సంక్రమించే ఆస్తులు వాళ్ళు దానం చేశారు. అంతేగాని స్వతహాగా సంపాదించుకున్న ఆస్తులైతే దానం చేయలేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మరి మన పిఠాపురం మహారాజా గారి పేరు పెట్టాలి. ఆయన మహానుభావుడు, ఆయన ఎప్పుడు మేము గౌరవించుకుంటూ ఉన్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవేళ మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటిష్ వారి కాలంలో శిస్తులు కట్టలేకుండా కూడా ఆస్తులు అప్పగించేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇది గమనించండి. ఈవేళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి శిస్తులు కట్టలేని పరిస్థితుల్లో దాన ధర్మాలు చేసిన రోజులు కూడా ఉన్నాయని మనందరూ కూడా ఒకసారి మరి గుర్తించాలని ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తున్నాం అంటే ప్రతిరోజు నిత్య అన్నదానం. అంటే ఎక్కడైనా ఒక 100 మందికి భోజనం పెట్టాలి అనుకుంటే కనుక చాలా ఇబ్బందిగా పరిస్థితి. అటువంటిది మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్ ఏవైతే ఉందో దాంట్లో ఉదయం 350 మందికి, సాయంత్రం 300 అంటే సుమారు 500 పైబడి మందికి విద్యార్థులకి వారు భోజనాలు పెడుతున్నారు. అంటే ఇదంతా కూడా అంటే వచ్చిన ఫండ్స్ కానీ లేకపోతే అంటే దీన్ని అసలు అంటే వీళ్ళు ఏ రకంగా తీసుకొస్తున్నారు? అంటే ఒక పూర్వ విద్యార్థిగా మీకైనా ఐడియా ఉందా? ఇది యాక్చువల్గా ఈ అన్నదాన కార్యక్రమం అనేది మరి ఆ రోజు ఆయన ఐడియాలజీకి మనం ఆయన మెచ్చుకోవాలి. ఎందుకంటే డైలీ అన్నదానం పెట్టాలంటే కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ రోజులు ఈ 1600 ఎకరాల్లో కొంత భూమిని దాని మీద వచ్చే శిస్తు, దాని మీద ధాన్యం సంబంధించి దాని మీద ఉన్న ఖర్చులు, దాని మీద ఉన్న ఆదాయాన్ని ఈ అన్నదానానికి ఉపయోగించడం అనేది నాకు తెలుసున్న విషయం. చూసాం కదా ఓవరాల్గా అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ ఆయన బ్రిటిష్ కాలంలో నుంచి కూడా చాలామంది శిస్తులు కట్టలేక ఆస్తులు అప్పచెప్పిన పరిస్థితిలో కూడా ఆయన చదువుకోకపోయినా విద్య ప్రతి ఒక్కరూ చదువుకుంటే అది అందరికీ మేలు జరుగుద్దనే ఆలోచనతో విద్యాదాతగా ఆయన విద్యార్థులు ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయి పైకి రావాలనే ఆలోచనతోనే MSN చార్టీస్ అన్నది పెట్టడం జరిగింది. ఇందులో ఎంతోమంది చదువుకుని పైబడి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారని చెప్పి ఒక పక్క ఎవరైతే పూర్వ విద్యార్థులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత చాలా సంతోషం. ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి కాకినాడ జిల్లాకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వివిధ మతాలు, వివిధ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున మన కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి, మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఏదైతే కోరికుందో ఇది ఈనాడుది కాదు. గతంలో జిల్లాలు విభజించేటప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలు విభజిస్తున్నారు, పేర్లు పెడుతున్నారంటే కొన్ని జిల్లాలకి ఆ రోజునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, వివిధ పార్టీలన్నీ కూడా ఆ రోజు నాతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది. ఈ జిల్లాకి, కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టండి, ఆయన అర్హుడు, అందరూ కోరుకున్నారని చెప్పి ఆ రోజే తెలియపరచడం జరిగింది. అయినప్పుడు కూడా కాలేదు. అయినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకి మళ్ళీ కొన్ని పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈ కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ గారికి పేరు పెట్టాలనేది ఈరోజు అందరి కోరిక. నేను కూడా దాన్ని బలపరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం అనేక మంది పనులు చేస్తూ ఉంటారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తారు, కొంతమంది పేరు కోసం పనిచేస్తారు, అన్నీ పనిచేస్తారు. కానీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తులు కొంతమందే ఉంటారండి.
ఈరోజు చరిత్రలో మనం ఎప్పుడు గుర్తు చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఈరోజు చూస్తున్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం, అలాగే చాలామంది నాయకులు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందులో విధంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే నాయకుడి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ నెక్స్ట్ జనరేషన్కి గుర్తుండేలాగా ఉండాలంటే ఈ జిల్లాకి ఏదైతే కాకినాడ జిల్లా ఉందో దానికి మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరు పెడితే భావితరాలు తరతరాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని అందరి కోరికను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సత్యలింగ నాయకర్ గారు పుణ్యవాణి కేజీ నుండి పీజీ వరకు ఈరోజు నన్నయ్య యూనివర్సిటీ పీజీ సెంటర్ కూడా సుమారు 57 ఎకరాలు వారిచ్చిందే. కోట్లాది రూపాయల ఆస్తిని ఆయన కష్టార్జితం అంతా కూడా విద్యని ఆ రోజుల్లో అంటే సుమారు 100 సంవత్సరాల క్రితమే విద్య యొక్క ఇంపార్టెన్సీని మహాత్మా జ్యోతిబా ఫూలే ఏదైతే చెప్పారో విద్యతో అన్నీ కూడా సమూలంగా అన్నీ కూడా మార్పులు తెస్తాం, అన్నీ కూడా అభివృద్ధి చెందుతాం కాబట్టి విద్య మూలంగా ఆయన భావించి ఆ రోజుల్లో పిలుపునిచ్చి ఆయన యావత్ ఆస్తిని కూడా దారాదత్తం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. ఉభయ రాష్ట్రాల్లోనే ఎవరు అంత పెద్ద దాతలు లేరు. మరి ఆయన బీసీలలో పుట్టడం మేమంతా కూడా గర్విస్తున్నాము. అంతటి గొప్ప మహానుభావుడి వ్యక్తి యొక్క పేరుని ఈ జిల్లాకు పెట్టడం అన్నది మేమందరూ చేసుకున్న అదృష్టము. అందుకే ఇక్కడ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఒక ఏకైక డిమాండ్ చాలా సంవత్సరాల తరబడి మేము ఈ డిమాండ్ని అడుగుతున్నాము. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినట్లయితే మా కొండబాబు గారి హయాంలో ఈ జిల్లాకి పేరు కాకినాడ జిల్లా పేరు ఉంచుతూనే ముందు సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాని పెట్టినట్లయితే అందరూ కూడా ఇందులో అతిశయోక్తి లేదు, అందరూ కూడా సంతోషిస్తారు తప్ప ఎవరు వ్యతిరేక భావంతో లేరన్న విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది మరోసారి మేము రోడ్డు మీద ఎక్కకుండా ఇది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం దీనికి నామకరణం చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది పార్టీకి సంబంధించి కాదు, కులాలకు సంబంధించింది కాదు, అలాగే మతాలకు సంబంధించింది కాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పాదయాత్రతో వచ్చి ఆయన మీద సత్యలింగ నాయకర్ గారి మీద ఉన్న గౌరవంతో మేమంతా కూడా ఈవేళ ఈ పాదయాత్ర రావడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళందరూ చెప్పింది అది కాకుండా ఆయన ఒక కూలికి రంగునెళ్ళి అక్కడ ఒక వ్యాపారవేత్తగా వచ్చి ప్రతి పైసా కూడా ఇక్కడ పేద ప్రజలు చదువుకుంటూ వాళ్ళకి వ్యవసాయ భూములు ఉంటే అన్నోది పెట్టచ్చు అని వేద పాఠశాలలో అలాగే అన్ని పాఠశాలలో ఇదే మనోడు చెప్పినట్టు పీజీ నుంచి కేజీ వరకు అన్నట్టు పెట్టి ఇవన్నీ చేశారంటే ఆయన ఉన్న మానవత్వానికి మేమంతా కూడా 93 బీసీ కులాలకి శిరస్సు ఉంచి నమస్కారాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాంటి మహోన్నత వ్యక్తి ఆస్తులు తారదత్తం చేసిన వ్యక్తులు నిజంగా రాష్ట్రంలోనే ఎవరు ఉండరు. ఎవరైనా డొనేషన్ ప్రకారంగా ఎవరైనా ఇస్తే పెడతారు తప్ప అలాంటిది ఆయన కష్టం చెమట ఊర్చి సంపాదించిన డబ్బు ఇవాళ మా సోదరులు చెప్పినట్టు అన్యక్రాంతం అయ్యి బయట వాళ్ళకి చేతుల్లో ఉన్నాయి ఈ ఆస్తులన్నీ కూడా. మరి ఇంతకు ముందు కూడా మన కొండబాబు గారు, మల్లాడి కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా ఉద్యమం చేసి ఆస్తులను మళ్ళీ తిరిగి అప్పచెప్పాలన్న ఆలోచనతో ఉన్నా మళ్ళీ ఒకసారి ఈ మీడియా ద్వారాగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మా కొండబాబు గారు పెట్టి మళ్ళీ ఆ చారిటీకి కావాల్సిన ఆస్తులన్నీ కూడా తిరిగి ఇస్తే మళ్ళీ ఇంకా దాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఈ సభాముఖంగా అలాగే కొండబాబు గారిని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఈ కాకినాడ జిల్లాకి పేరు పెట్టాలని చెప్పి మరి చాలా వేలాది మందిగా అందరూ కూడా సోదరు అందరూ కూడా మరి హాజరు అవ్వటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఈ యాత్రలో ప్రతి ఒక్క సోదరుడు వచ్చారు. కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి కూడా ఇక్కడికి రావటం, మరి ఒక రిప్రజెంటేషను కలెక్టర్ గారు ఇవ్వడం కూడా జరిగింది. మరి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి చెప్పుకోవాలంటే చాలామంది పెద్దలు మాట్లాడారు. చాలా మరి గొప్ప విద్యాదాత, కొన్ని వేల ఎకరాలు విద్యాదానానికి మరి దానం చేసిన మహాదాత సత్యలింగ నాయకర్ గారు. మరి ఆయనకి చదువు లేకపోయినా కూడా చదువు కావాలి, అనేక మంది విద్యార్థులు బాగుపడాలి, జీవితంలో బాగుపడాలంటే ఒక విద్య దానికి మరి మందని చెప్పి ఆ రోజే మరి విద్యాదానికి చేసిన గొప్ప దాత మరి సత్యలింగ నాయకర్ గారు. ఈరోజు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అనేక ఎడ్యుకేషన్ జాబులు చేస్తున్నారంటే, వేల మంది చేస్తున్నారంటే మరి ఆ నాయకుడు పెట్టిన భిక్ష అని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేసుకుంటా ఉన్నాం.
మల్లాడి సత్యలింగ నాయకర్ ఒక ఎమోషన్, కాకినాడ ప్రజలకి ఒక ఎమోషన్. గొప్ప విద్యాదాత, గొప్ప మేధావి, గొప్ప వ్యాపారవేత్త, మొట్టమొదటి ఎన్ఆర్ఐ. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించిన ఇన్స్టిట్యూట్లో నల్లం శ్రీనివాస్ అనే నేను ఒక విద్యార్థిగా చదువుకోవడం అన్నది ఒక అదృష్టం, గర్వకారణం కూడా. ఎంతోమంది సుమారు 70,000 మందిని తన ఇచ్చిన చారిటీ ద్వారా విద్యార్థులుగా తీర్చిదిద్ది శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్స్గా, సినీ ప్రొడ్యూసర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, హైకోర్టు లాయర్స్గా, జడ్జెస్గా ఎంతమంది గొప్ప మేధావులను తయారు చేసిన మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి గొప్ప నివాళిగా కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కాకినాడ జిల్లాని పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, కుల మతాలకి అతీతంగా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అంత గొప్ప, మేము ఏ రాజకీయ నాయకుడి పేరు పెట్టమని మేము అడగట్లేదు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా తన సొంత ఒక్క ఎకరం కూడా తన సొంతానికి ఉంచుకోకుండా కేవలం బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు తన యావదాస్తిని పేదలకు దానం చేసిన గొప్ప వ్యక్తికి పేరు పెట్టి మన యొక్క గన్నెవాళ్ళని చాటుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిదాతగా ఉంటారు. మన గవర్నమెంట్, కూటమి ప్రభుత్వము తప్పకుండా ఈ విషయం మీద పాజిటివ్గా ఆలోచించాలి. ముఖ్యంగా గత ఎలక్షన్ టైంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, ఆయన పుట్టినరోజు ఈరోజు. అటువంటి రోజున ఆయన కోసం మాట్లాడటం అన్నది మాకు చాలా హ్యాపీగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. అలాంటి మల్లాడి సత్యలింగన్ గారిని బయటికి తీసుకొచ్చి మార్చి నెలలో జరిగిన ఆవిర్భావ సభలో ఒక ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అని ఒక ద్వారం పెట్టి నాయకర్ గారిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి మా అధినేత మా పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్న ప్రతినిధులందరూ కూడా ఏదైతే జిల్లాల విభజన జరిగిందో, జిల్లాల విభజన తర్వాత కాకినాడ జిల్లాకి మహాదాత, విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి మా స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇతర రాజకీయ పార్టీ ప్రముఖులందరూ కూడా సహకారం అందించారు. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు డిమాండ్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అనే వ్యక్తి తన యావదాస్తిని కూడా, అంటే ఇతర చారిటీ సంస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, విరాళాలతో కొన్ని సంస్థలు నడుస్తూ ఉంటాయి, కానీ తను సంపాదించిన ఆస్తినంతా కూడా ఎంఎస్ఎన్ చారిటీకి రాసి ఆ చారిటీస్ ద్వారా వచ్చిన ఏదైతే ఆయన కొన్న ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా విద్యాదానానికి, ఎలిమెంటరీ స్కూళ్ళకి, ఉన్నత కాలేజీలకి, పాలిటెక్నిక్ కాలేజీలకి, అలాగే ఏదైతే వేద పాఠశాలలకి హాస్టల్ వసతులు సమకూర్చడానికి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తూ తన యావదాస్తిని కూడా చారిటీస్ రాయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సుమారు 1400 ఎకరాలు ఆస్తి, కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిని తన కుటుంబానికి కాకుండా ఈ చారిటీస్కి రాసి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న సత్యలింగ నాయకర్ గారి యొక్క పేరుని కాకినాడ జిల్లా పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తూ ఉన్నారు. దీనికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు జిల్లాలో విభజించినప్పుడు ఎంఎస్ఎన్ చారిటీస్, ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పెట్టాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినా అది నెరవేరలేదు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమంలో కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఎంఎస్ఎన్ చారిటీస్ ఆస్తులు ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది దళారీల చేతుల్లో నష్టపోతూ ఉన్నాయి, వాటన్నిటి మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ ఆస్తులన్నిటి కూడా వెనక్కి తీసుకొచ్చి ఇంకా కొన్ని వేల మంది విద్యార్థులకి సహాయం చేయాలని చెప్పి, చారిటీస్ ఆస్తిని కాపాడాలని చెప్పి మేమందరం కూడా ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఎంతోమంది పెద్దలు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ నాయకర్ గారి కోసం ఎంతో గొప్పగా చెప్పారు. అండ్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ ఒక మన ఇండివిజువల్గా అందరూ ఒక ఫ్యామిలీగా ఇక్కడ మా తాతగారనే కాదు, ఇది మన ఎంటైర్ జిల్లాకి మన ఎంఎస్ఎన్ తాతగారు అంటారు. సో ఈ పేరు పెడితే ఒక స్ఫూర్తిగా ఉంటుంది, వచ్చే జనరేషన్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇది చూసి కూడా వచ్చే జనరేషన్స్ వాళ్ళకు కూడా అసలు చారిటబుల్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ కమింగ్ టు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అ లెగసీ వీఆర్ గివింగ్, ఒక ట్రిబ్యూట్గా కూడా ఇస్తున్నాం. సో ఈ పేరు పెడితే ఇక్కడ అంత కాకినాడ వాసులకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఈ విషయంలో ఒక ట్రిబ్యూట్ అట్ ద సేమ్ టైం ఒక హానరీ కూడా నాయకర్ గారికి వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఈ గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి నాయకర్ గారి యొక్క కుటుంబీకులందరూ, తర్వాత క్రైస్తవ సమాజం అంతా, అలాగే ముస్లిం సమాజం, అలాగే హిందూ సమాజం, మేమందరం కూడా కలిసి మరి మా కాకినాడ జిల్లాకి ఆయన పేరు నాయకర్, కాకినాడ జిల్లా అనేటువంటి మల్లాది సత్యనారాయణ నాయకర్, సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా అనే పేరు పెట్టాలని. ఎందువల్ల దీనివల్ల చాలామంది మేలు పొందారు, చాలామంది చదువుకున్నారు, క్రైస్తవ సమాజంలో చాలామంది పైకి వచ్చారు. కనుక మా యొక్క అభ్యర్థన అంగీకరించి కాకినాడ జిల్లాకి వారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విద్యాదాత, మహాదాత, ప్రపంచంలోనే మొదటి ఎన్ఆర్ఐగా విదేశాలకు వెళ్ళి కష్టించి సంపాదించినటువంటి యావదాస్తిని కూడా విద్యాదానం కోసం, సమాజ సంక్షేమం కోసం అందించినటువంటి ఒక శిఖరం ఏదైనా ఉన్నదంటే మల్లాడు సత్యలింగ నాయకర్ గారు. అటువంటి నాయకర్ గారి పేరును కాకినాడ జిల్లాకు శ్రీ మల్లాడు సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయమని ఈరోజు నాడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేసిన జరిగింది. కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులు, సమితి సభ్యులు వీరందరూ కూడా వేడుకునేది ఒక్కటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు మాట ఇచ్చి ఉన్నారు, ఒక మహనీయులు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కాకినాడ విచ్చేసిన వెంటనే సత్యలింగ నాయకర్ గారి కోసం గుర్తు వస్తుంది, వారికి నామకరణం పెట్టి చిత్తశుద్ధితో ముందుకు నడిచేటువంటి ఏర్పాటు చేస్తామని మన తాళ్ళరేవు సభ ఒక్కానించి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నొక్కి మరీ ఒక్కానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వినతి చేస్తున్నాం, ఇటువంటి మహనీయుని యొక్క పేరును మరి కాకినాడ జిల్లాకు పెట్టినట్లయితే ఈ కీర్తి, ఘనకీర్తి నలుదిశలా వ్యాప్తి చెందుతుందని, ఆ యొక్క ఘనకీర్తి మీకే దక్కుతుందని తెలియజేస్తూ, అయ్యా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రోజున ఆయన పుట్టినరోజు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయ్యా ఈ పుట్టినరోజు నాడే మరి నాయకర్ గారి కోసం తెలియజేసే మహద్భాగ్యం కలిగినందుకు ధన్యులు. మరి పిఠాపురంలో ఆవిర్భావ సభలో మీరు చేసినటువంటి ద్వారానికి నాయకర్ గారి పేరు పెట్టడం, నలుదిశలా కూడా ప్రపంచవ్యాప్తంగా నాయకర్ గారు ఎవరు అని చర్చించుకోవడానికి మీరు ఒక పునాది వేశారు. ఆ పునాదిని నిజం చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు మీకు అభ్యర్థిస్తూ ఉన్నాం, ఈ యొక్క నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి పెట్టి మీరు ముందుకు నడవాలని. అదే పివిఎన్ మాధవ్ గారు కాకినాడకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఇక్కడికి ఇచ్చేసినప్పుడు నాయకర్ గారికి పుష్పాంజలి ఘటిస్తూ సారథ్యం కార్యక్రమాన్ని మనం ప్రారంభించారు. గౌరవనీయులైనటువంటి మరి శాసనసభ్యులు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఆ రోజు నాడు కూడా వారు స్వయంగా నాయకర్ గారి యొక్క కీర్తి, ఘనకీర్తి నలుదిశలు వ్యాప్తి చేయడానికి మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. వీరందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి పెడితే మీతో పాటు మీరు ఇచ్చినటువంటి సందర్భంలో నలుదిశలా కూడా ఈ కీర్తి చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాను. చూసాం కదా, ఓవరాల్గా వందల ఎకరాలు పైబడి ఒక విద్యాదాతగా ఒక దేవాలయాలకి వారి ఆస్తులు ఎంత దానం చేశారు అంటే ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తికి పేరు పెట్టడం తప్పు కాదని, అలాగే ఎప్పటి నుంచో ఎంతోమంది వారి ఆస్తుల్లో కాస్తో కోస్తో వారి కుటుంబ సభ్యుల కోసం ఉంచుకుంటారు. అటువంటిది ఏమీ లేకుండా చిల్లు గోగోళ్ళు లేకుండా మొత్తం విద్యాదాతగా అలాగే దేవాలయాలకు కూడా అందించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మల్లాడు సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు, ఇక్కడ పూర్వ విద్యార్థులు, స్థానికులు కోరే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.